హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ రియాలిటీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఓపెన్ ఫ్లాట్స్ మీరు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఓపెన్ ఫ్లాట్స్ కొనేటప్పుడు మనం ఎలాంటి పర్మిషన్స్ చెక్ చేయాలని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా మనం కొన్ని న్యూసెస్ కూడా చూస్తున్నాం, ఓపెన్ ఫ్లాట్స్ తీసుకొని కొంతమంది మోసపోతున్నారు, వాటిని మళ్ళీ రీసేల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎలాంటివి రావు. సో అవి ఏం చూడాలని చెప్పేసి ఈ వీడియోలో ఎండ్ వరకు చూడొచ్చా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు, నా పేరు సతీష్, నేను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని. మా యూనిక్ రియాలిటీ ఛానల్లో ఎవరైతే కస్టమర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో వాటి మీద కానీ, అంటే ఎలాంటి రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ కొంటే గ్రోత్ ఉందని చెప్పేసి దాని మీద కానీ ఇలాంటి వీడియోస్ అనేది మేము చేస్తుంటాం. సో మీకు కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ ఫ్లాట్స్ కొనే ముందు ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి హిస్టరీ ఆఫ్ ఫ్లాట్స్. సో ఒక ఫ్లాట్ కొనేటప్పుడు లైక్ హిస్టరీ ఆఫ్ ఫ్లాట్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే అవి ఏ పర్సన్ నుంచి ఏ పర్సన్కి ట్రాన్స్ఫర్ అయింది, ఆల్మోస్ట్ ఒక మనం 56 years 60 years లింక్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది అనమాట. సో కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఎవరి పేరులో ఉందని చెప్పేసి ఈ కండిషన్స్ అనేది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. సో సేల్ డీడ్ అనేది మీకు వాళ్ళు ఇస్తారనమాట. సో సేల్ డీడ్లో మీకు ఒకవేళ మీరు ఒక సింగిల్ పర్సన్ నుంచి కొంటున్నారు అనుకోండి, ఒక ఫాదర్ మీకు అమ్ముతున్నారు, బట్ ఆ ఫాదర్కి ఎంతమంది సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు లేదా, అంటే ఆ ఫాదర్కి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్స్కి ఎంతమంది సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తను లైక్ పార్టిషన్ అనేది తీసుకున్నాడా లేదా. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ అనేది ప్రాపర్ పార్టిషన్ అయిందా లేదని కంపల్సరీ చెక్ చేయాలన్నమాట. సో అలా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. ఒకవేళ మీరు ఒక కంపెనీ నుంచి కొంటున్నారు అనుకోండి, ఫేమస్ కంపెనీ నుంచి కొంటే ఆ కంపెనీ ఓనర్కి ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా. సో ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయితే అతని నుంచి మీకు వస్తుందా లేదా మీకు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుంది అంటే సేల్ డీడ్ ద్వారా మీకు తెలవడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు మీకు నియర్ బై మీకు కొన్ని అప్రూవల్స్ అనేది ఇస్తుంటారు అనమాట. అప్రూవల్స్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, మనకి ప్రాపర్ అప్రూవల్స్ ఉంటాయి. సో ఈ అప్రూవల్స్ అనేది మనకి ఎలా ఇస్తారంటే వాటర్ ప్రాపర్ ఉందా లేదా అని చెప్పేసి, పవర్ సప్లై ప్రాపర్ ఉందా లేదా, రోడ్ యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, వీటిని బేస్ చేసుకుని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఎలా చెక్ చేయాలి ఏంటి అని మనం ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఓపెన్ ఫ్లాట్స్ కొంటున్నారు అనుకోండి, ఎల్పీ నెంబర్ అనేది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలంట. ఎల్పీ అంటే లేఅవుట్ పర్మిషన్ నెంబర్. సో ఈ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అనేది కొన్ని ప్లేసెస్లో ల్యాండ్ పార్సల్ నెంబర్ అని కూడా అంటుంటారు అనమాట. మీరు కొత్త లేఅవుట్ అనేది చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ టీఎల్ పైన ఉంటుంది, అంటే టెక్నికల్ లేఅవుట్ పర్మిషన్ అని చెప్పేసి కూడా అంటుంటారు అనమాట. సో ఈ నెంబర్స్ అనేది మీరు కంపల్సరీ వాళ్ళ అప్రూవల్ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో వాళ్ళకి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి DTCP అప్రూవల్ ఉంటుంది, డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు కూడా ఒక ఎల్పీ నెంబర్ అనేది ఇస్తున్నారంట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఈ నెంబర్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ ఏవైతే మీరు చెక్ చేసుకుంటారో ఇప్పుడు అక్కడ వీళ్ళు కొన్ని ప్లానింగ్స్ అనేది చూస్తారన్నమాట. లైక్ ఇప్పుడు వాళ్ళకి పార్కింగ్స్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా, లైక్ సెట్ బ్యాక్స్ అనేది వదిలేస్తున్నారా లేదా, వాటర్ ఫెసిలిటీ పైప్ లైన్ అయితే ప్రాపర్గా ఉందా లేదా, డ్రైనేజ్ లైన్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయా, అంటే మీకు మీ రోడ్స్ పక్కనే ఉన్నాయా లేదంటే మీ ఫ్లాట్స్ కింద నుంచి ఉన్నాయా. సో ప్లానింగ్ అనేది ఎలా ఉందని మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. దాంతోపాటు పార్క్కి కొంత స్పేస్ అనేది వాళ్ళు వదిలేస్తుంటారు. సో ఇవి కూడా పార్క్స్ అనేది ప్లేస్ వదిలేస్తారా లేదా, లేదంటే వాళ్ళే కడుతున్నారా, అంటే యూటిలిటీ కోసం కూడా కొంత ప్లేస్ అనేది వదిలేస్తారు. సో అవన్నీ ప్రాపర్గా ఉండేలేదని చెక్ చేసి DTCP వాళ్ళు ఎల్పీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇష్యూ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి HMDA. సో HMDA కొన్ని HMDA పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని DTCP పర్మిషన్స్ ఉంటాయి. సో HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ అప్రూవల్ కనుక మీరు వచ్చినట్లయితే ఇది మెట్రోపాలిటన్ అథారిటీ కింద ఉంటుంది అనమాట. సో ఈ వీళ్ళు కూడా ఎల్పీ నెంబర్ అనేది పడుతుంది. ఈ ఎల్పీ నెంబర్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఎల్పీ నెంబర్ రావడం వల్ల మీకు ఏదైతే మెట్రో రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్లో వచ్చే బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవి కూడా కంపల్సరీ మీరు HMDA అప్రూవల్ ఉంది అంటే కంపల్సరీ ఇది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే RERA అని, ప్రతి ప్రాజెక్ట్ కూడా RERA అప్రూవల్ అనేది కంపల్సరీ ఉంటుంది. RERA అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. సో ఈ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు చెక్ చేసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు RERA నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దీనిలో వాళ్ళు కొన్ని రూల్స్ అనేది పెడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే దాంట్లో ఒక 20% 30% ల్యాండ్ అనేది వీళ్ళు అక్వైర్ చేసుకుంటారు, అంటే మోర్ట్గేజ్ చేసుకొని ఎవరైతే వీళ్ళు అన్ని డెవలప్మెంట్స్ చేసిన తర్వాత, ఇంతకుముందు మీకు చెప్పా కదా, పార్క్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ లైటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ ఏవైతే డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ మార్టిగేజ్ ఫ్లాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీ మీకు RERA అప్రూవల్ ఉందంటే ఆ RERA నెంబర్ ఏదో తీసుకొని మీరు కంపల్సరీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి మీరు ఎక్కడైతే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ లేదంటే మీరు డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఏవైతే కొంటున్నట్లయితే వాళ్ళ అప్రూవల్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఉంటే DTCP అప్రూవల్స్ ఉంటాయి. సో అవి మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో కూడా కొన్ని అప్రూవల్స్ ఉంటాయి, అవి కూడా మీరు కంపల్సరీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉంటే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కాకుండా మీకు తెలిసిన వాళ్ళు కొందరు అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఎలా అంటే మీకు తెలిసిన రిలేటివ్స్ అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు ఎలా చెక్ చేసుకోవాలి. ఇవి కూడా ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి. సో వాళ్ళు అంటే కంపల్సరీ ఒక ఫ్లాట్ని మీరు అమ్ముతున్నారంటే వాళ్ళు నాలా చేసేలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం మనకి విలేజ్ రీజియన్లో ఉన్న ప్లేస్ అన్ని కూడా
అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. మీరు నాలా చేస్తే ఏంటంటే మీరు కమర్షియల్గా వాటిని వాడుకోవచ్చు. మరి నాలా చేయడం అంటే ఏంటంటే ఒక ఫ్లాట్ మీరు అమ్ముతున్నారు అనుకోండి, దాంట్లో మీరు కమర్షియల్గా ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫంక్షన్ కట్టుకోవచ్చు, లేదంటే ఒక మిల్ కట్టుకోవచ్చు. ఇంకేదన్నా మీరు కమర్షియల్గా పెట్టాలంటే నాలా అనేది కంపల్సరీ కన్వర్ట్ చేసుకోవాలి. నాలా చేసుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు నాలా అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళనే చేసి ఇవ్వమని చెప్పాలి. దానికి కొంచెం మనీ అనేది ఉంటుంది కాబట్టి ముందే వాళ్ళు నాలా చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ ఫ్లాట్గా అమ్మడానికి వాళ్ళకి రూల్స్ అథారిటీ ఉంటుంది. సో నాలా చేయకుండా మీరు అది తీసుకోవద్దు. ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత మీరు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంటున్నట్లయితే ఎన్కౌంటర్ ప్రైస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎన్కౌంటర్ ప్రైస్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఏదైనా ల్యాండ్ కొంటున్నారు, ఆ ల్యాండ్ పైన ఏమైనా లోన్ ఉన్నా ఏమైనా లిటిగేషన్స్ ఉన్నా కూడా మీకు అందులో తెలుస్తుంది అనమాట. సో లోన్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీ వాళ్ళు పే చేసిన తర్వాతే మీరు ఆ ల్యాండ్ అనేది తీసుకోవాలి. లేదంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఇస్తా అంటారు. సో అలా తీసుకున్నారు అనుకోండి, మీరు అడ్వాన్స్ ఇచ్చారు, సో ఆ అడ్వాన్స్ మీకు వెనక్కి రావు. సో మళ్ళీ దాన్ని మీరు రీసేల్ చేయాలన్నా కూడా మీరు చేయలేరు అనమాట. సో ఇవన్నీ మీరు కంపల్సరీ చెక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేది మీకు ఉంటాయి అనమాట. ఓపెన్ ఫ్లాట్స్ కొనే ముందు ఇవన్నీ మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు DTCP, RERA అండ్ HMD అప్రూవల్స్ ఉన్నాయనుకోండి, మీకు వాటికి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో అమ్మాలనుకుంటే ఒక 5 yearsలో 10 yearsలో అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఈ అప్రూవల్స్ అనేది లేవు, ల్యాండ్ కొన్నారు, ల్యాండ్ మీ పేరు మీద ఉంది, దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేయలేరు ప్రాపర్గా, వాటిని రీసేల్ కూడా చేయలేరు. కాబట్టి కంపల్సరీ ఈ అప్రూవల్స్ అనేది ఉండేలాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ హార్డ్ అండ్ మనీని మీరు కష్టపడి అక్కడ పెడుతున్నారు కాబట్టి కంపల్సరీ ఇవి చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు ఒక ఫ్లాట్ అంటే ఒక సైడ్ విజిట్కి వెళ్ళినప్పుడు జనరల్ చెకప్ కూడా మీరు చేయొచ్చు. పోస్ట్ ఇనిషియల్గా మీరు వెళ్తుంటే మీకు అర్థమైపోతుంటుంది అక్కడ రోడ్ యాక్సెస్ ఉందా లేదా ప్రాపర్గా, వాటర్ యాక్సెస్ ఉందా లేదా, అండ్ దాంతోపాటు పవర్ అనేది ఉందా లేదా, ప్రాపర్ పవర్ అంటే సబ్ స్టేషన్స్ కానీ ఇలాంటి దగ్గరలో ఉన్నాయా లేదా, అండ్ ప్రాపర్ పర్మిషన్స్ ఇంతవరకు నేను చెప్పాను పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని, అండ్ దాంతోపాటు సెక్యూరిటీ అనేది ఉందా లేదా, అక్కడ ఏదో అడవిలో కట్టేసి దానికి ప్రాపర్ ఫెన్సింగ్ కూడా లేకుండా చేస్తున్నారంటే అవన్నీ మీరు చెక్ చేసుకుంటే ప్రాపర్గా మీరు ఒక జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అది యూజ్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఒక కంపెనీ హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒక మీరు ఏదైతే కంపెనీ దగ్గర కొంటున్నారో ఇంతవరకు వాళ్ళు ఎన్ని లేఅవుట్స్ అనేది వేశారు, వాళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ కంపెనీ ఫీడ్బ్యాక్స్ కూడా మీరు యూట్యూబ్లో ఇలాంటి ఛానల్స్ మా ఛానల్స్లో చూడొచ్చు. సో అన్నీ మీరు చెక్ చేసుకోండి. దాంతో ఒక ప్లేస్కి మీరు కొంటున్నారు అనుకోండి, ఆ ప్లేస్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేది ఎలా ఉన్నాయి, ఆ ప్లేస్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఇవన్నీ మీరు చూసుకొని కొనాలన్నమాట. సో ఇవంటి పర్మిషన్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకొని కొన్నారనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో రావు. సో ఐఎమ్ ద గ్యారంటీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇలాంటి లైక్ ల్యాండ్స్ కొనాలనుకున్న ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.